లైవ్లో ఇలాగే వస్తుంది పిక్చర్, కానీ రికార్డులో కొంత తక్కువ వస్తుందా చెప్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందా, అదేవిధంగా ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉందా? సరే, ఈరోజు ఇండియన్ జాగ్రఫీ స్మార్ట్ సార్, మొన్ననే ఇండియన్ జాగ్రఫీ ర్యాపిడ్ చెప్పారు కదా, ఆ ర్యాపిడ్ చెప్పిన దాంట్లో స్మార్ట్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రత్యేకించి తయారు చేసినాం అన్నమాట. సో అందుకే మీకు ఉపయోగపడుతుందని ఈ స్మార్ట్ కూడా చెప్తున్నాను. ఈ స్మార్ట్ మీరు చూసుకుంటే ఇంకా బిట్ అనేది పోదండి. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ, ఏ ఎగ్జామినేషన్కైనా ఫిజికల్ జాగ్రఫీ ఇస్తాడండి. ఫిజికల్ జాగ్రఫీ అంటే ఉనికి, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపాలు, మరి అదే విధంగా పర్వతాలు, ఓకే, నదులు ఏవైతే ఉన్నాయో, నేలలు, ఇవి ఫిజికల్ జాగ్రఫీ అంటాం మనం, ఫిజికల్ జాగ్రఫీ. సో ఇదే జాగ్రఫీ. రిమైనింగ్ ఈ జాగ్రఫీ బుక్స్ తయారు చేసిన వాళ్ళు ఇచ్చిన వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా, సమాచారం, జనాభా, ఇవన్నీ ఎకానమీ ఓరియంటేషన్లో ఇస్తాడనమాట. ఓకే, అలాగనే జాగ్రఫీ లేవని కాదు, అది ఫిజికల్ జాగ్రఫీ కాదు, ఎకనామికల్ జాగ్రఫీ కిందకు వస్తుంది. అయితే ఈ ఫిజికల్ జాగ్రఫీలో మనము నైసర్గిక స్వరూపాలు చూసి భారతదేశాన్ని 5 విభాగాలుగా విభజించారని చెప్పాం. 1 హిమాలయాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీప, ఓకే, 4 తీర మైదానాలు, 5 దీవులు అని. అందులో హిమాలయాల్ని చూసాం. హిమాలయాలు హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ట్రాన్స్ హిమాలయాలు. సో ఇప్పుడు ఆ యొక్క స్మార్ట్ లో భాగంగా హిమాద్రిలో కనుమలు. సార్ ఎంత కష్టం సార్ ఇవి గుర్తుంచుకోవడం, ఇవే కదా చాలా ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తాయని మీకు మరీ చెప్పాను. స్మార్ట్ లో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్ సార్. జోజిలా, బూర్జిలా, కద్దుంగలా, ఈ 3 కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. అలాగే బనిహాల్ కనుమ, బనిహాల్ కూడా సార్ గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని బనిహాల్ కనుమని అంటారు, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, బనిహాల్ కనుమ ఇంపార్టెంట్. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో సిప్కిలా సట్లైజ్ అనేది ప్రవేశిస్తుందని చెప్పాం. అలాగే బార్లాప్చలా, ఇదొక కనుమ ఇంపార్టెంట్ హిమాచల్ ప్రదేశ్ లో. ఉత్తరాఖండ్ లో నిథిలా, థక్లా, లిపులేక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. లిపులేక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రై జంక్షన్. ఓకే, నేపాల్, భూటాన్, భారతదేశానికి సంబంధించిన ట్రై జంక్షన్ లిపులేక్. గ్రూప్ 2 లో అడిగాడు, ఎన్నో సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ అడిగాడు. లిపులేక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ ఏమంటాం? ఫ్లవర్ స్టేట్ అంటాం, చాలా ఇంపార్టెంట్. డూన్లు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాఖండ్ చాలా ఇంపార్టెంట్. డెహ్రాడూన్ ఉత్తరాఖండే. అలాగే సిక్కిం చాలా ఇంపార్టెంట్. నాతులా, ఎన్నో ఎగ్జామ్లు అడిగాడు. జల్ఫలా, మరి సిక్కిం నుంచి భూటాన్కి, మరి చైనాకి మరి రహదారులే ఈ కనుమలు కనుక నాతులా, జల్ఫలా. మరి అరుణాచల్ ప్రదేశ్ లో బొమిడాల చెప్పాను, బొమిడాల పులుసు అని కూడా చెప్పినప్పుడు. బంలా, యాంగ్యాప్ చూడండి, ఇది ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తున్న కనుమ ఏది అని అడిగాడు అనుకోండి, యాంగ్యాప్. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ లో యాంగ్యాప్. అలాగే దిహంగ్ అంటేనే అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర అని పిలుస్తామని కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ కనుమలు. ఓకే, మరి ఈ కనుమల్లో చూడండి, ఒక్కసారి మనం చూద్దాము. భారతదేశంలో ఉండే కనుమలు అత్యంత ఎత్తైన కనుమ కద్దుంగల ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్. సట్లైజ్ నది ఇందాక చెప్పాను, సట్లైజ్ నది ప్రవహించే కనుమ సిక్కిల ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్. అలాగే ఇండియా, నేపాల్, చైనా ఏదైతే ఉందో ఈ యొక్క ట్రై జంక్షన్ ఇందాక చెప్పాను లిపులేక్ ఎక్కడ ఉంది? లిపులేక్ ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ 3 అక్కడే చెప్పాను, ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. అలాగే ఇక్కడ చెప్పాను బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలో ప్రవహించే నది కనుమ యాంగ్యాప్. అంటే అక్కడ వచ్చేటప్పుడు చెప్పాను మీకు, ఇక్కడ కింద బిట్లా కూడా ఇచ్చాను. అలాగే గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని దేనంటారు? బనిహాల్. ఇక్కడ చెప్పాను బనిహాల్ జమ్మూ కాశ్మీర్. చూసారా, ఆ బిట్లు కూడా ఇంపార్టెంట్, అందుకే కింద ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. మరి అదే విధంగా తాల్తౌర్ శ్రేణిలో ఉండే ప్రధానమైన నగరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఆ రోజు మరి ఒక్కని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. తాల్తౌర్ శ్రేణిలో ఉండే ప్రధానమైన నగరం సిమ్లా. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో సారవంతమైన మైదానాలనే కారేవాస్ అంటారు అని చెప్పాం, కారేవాస్. అలాగే చూడండి, మన సివిల్ సర్వీస్ కి సెక్షన్ ఇచ్చే ముస్సోరు కానివ్వండి, నైనిటాల్, రాణికేట్, అల్మోరా అనేవి ప్రసిద్ధమైన ఏంటవి టూరిజం ప్లేసెస్. అవన్నీ వేసవి విడుదలు,
వేసవిలో చల్లగా ఉండడానికి అక్కడికి వెళ్తాం, ఏసీ ఎక్కర్లేదు. ఎక్కడున్నవి? హిమాచల్ ప్రదేశ్ లో వేసవి విడుదలు, ముస్సోరి, నైనిటాలు, రాణికేట్, ఆల్మోరా. చూసారా, ఇందులోంచి బిట్టు గ్యారంటీ. ఓకే, మరి ఎవరు కూడా రెస్పాండ్ లేరు, జాయిన్ అయ్యారా లేదో కూడా నాకు తెలియదు. ఒక్కసారి ఏదో ఒక మాట అక్కడ మాట్లాడితే సూపర్ గా ఉంది సార్, చాలా చక్కగా వివరించారు సార్, లేదా ఏదో ఒకటి రాసి లేదా ఎలాగైనా పెడితే నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు శివాలిక్ కొండలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, శివాలిక్ కొండలు మీకు నలిగిపోవాలండి. శివాలిక్ కొండలు ఓకే, ట్రాన్స్ హిమాలయాల పైన ఉంటాయి. ఇది హిమాద్రి, ఇది హిమాచల్, ఇది శివాలిక్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎలా ఉండే కొండలనే మనం శివాలిక్ కొండలు అంటామని చెప్పాము. క్లియర్ గా మ్యాప్ పాయింట్ లో కూడా చూపించాను మీకు. అవునా కాదా? ఇంకా జాయిన్ అవ్వలేదమ్మా, ఎప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అవుతున్నారు. ఏముందలే క్లాస్ రికార్డులో సార్ పెడతారు కదా మేము చూసుకోవచ్చు అనే ధీమాతో ఉంటున్నారు. లైవేనండి. ఓకే, లైవ్ క్లాసులు మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత. లైవ్ క్లాసులు ఎందుకు? ఆఫ్లైన్ లాగే టైంకి హాజరవుతావు. నువ్వు వంట చేసుకున్నప్పుడు ఆ యొక్క పైన పెట్టుకుంటావు, ఇలా కానీ కారం ఉప్పు ఎక్కువ వేసి కంటే దయచేసి క్లాస్ వింటాను నన్ను తిట్టుకుంటారు. అవునా కాదా? మన ఆన్లైన్ క్లాసుల వల్ల ప్లస్ అది వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తావు, పక్కన పెట్టుకుంటావు, వింటావు, చాలా ఉపయోగం. కానీ ఆ యొక్క మిక్సర్స్ గట్ట ఎక్కువ వేసేసుకోకండి, చాలా జాగ్రత్తగా ఎలాగైనా వినొచ్చు అని వద్దు. సో కాన్సన్ట్రేషన్తో వినండి, నచ్చిన టైంలో వినొచ్చు. ఆఫ్లైన్ ఫీలింగ్, అద్భుతమైన టైమింగ్ అన్ని ఉంటాయి. అవునా కాదా? సో జమ్మూ కాశ్మీర్ లో ఉండే శివాలిక్ కొండలు ఏమంటారు? జమ్మూ కొండలు. ఉత్తరప్రదేశ్ లో దీన్ని చూడండి దిద్లీ కొండలు అంటారు. సిక్కిం లో ఏమంటారు? చురియా. చెప్పాను కదా, చురియా అనే గిరిజన తెగ ఉంది. మీకోసం గిరిజన తెగలు అనే పాఠం కూడా చెప్తానండి. నేను సోషియాలజీలో చెప్పానప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే సోషియాలజీ అంటే 2014 గ్రూప్ 2లో ఒక టాపిక్ ఇచ్చాడండి అప్పుడు. ఆ టాపిక్ లో కంప్లీట్ గా ఎస్టీలు అనేది ఉంది. దానికోసం నేను ఎస్టీల కోసం వాళ్ళకి తెలియని కూడా గ్యాదర్ చేస్తానండి. అంత మ్యాటర్ గ్యాదర్ చేశాను. నాకు ఏదైనా సరే ఒక మెటీరియల్లో ఒక పాయింట్ ఉంటే దానికోసం ఎన్నో రకాల పుస్తకాలను సెర్చ్ చేసి, ఎంత టైం అయినా సెర్చ్ చేసి పెట్టడం నాకు ఒక హ్యాబీ అనమాట. నేను తెలుసుకుంటాను అనమాట. ఆ ఎస్టీలు అనే పాఠం ఉంటుంది సోషియాలజీ. ఒకవేళ గ్రూప్ 2 మీరు రాస్తే గ్రూప్ 2లో అక్కడ మనం చూడొచ్చు. అస్సాంలో కచ్చార్లు అని చెప్పాం, కచ్చార్లు. అయితే ఒకటి బోడోలాండ్ అని ఉందండి, బోడో. ఆ బోడోలు అస్సాంలోనే. ఉల్ఫా అనేది కూడా అస్సాం అని చెప్పాం. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనే ఒక తీవ్రవాద సంస్థ అక్కడ పోరాటం చేస్తుంది బోడోలాండ్ కోసం. తీవ్రవాద సంస్థనే మన దేశం ముద్ర వేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే కొండల్ని మిస్మీలు, డాప్లాలు, అబోర్లు, వీళ్ళందరూ గిరిజన జాతులే. అడగచ్చు, అబోర్ అనే గిరిజన జాతి ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ కి ఏమంటారని చెప్పాం? నెఫా అంటారని చెప్పాం. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లు ఎప్పుడే ఇచ్చిన. నెఫా, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటార్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. మరి అస్సాంని ఏమంటారు పాతకాలంలో? కామరూపా, కామరూపా అంటారు. అర్థమైందండి? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు ఉండేది. అస్సాంని కామరూప అంటారు. ఓకే, అలా అరుణాచల్ ప్రదేశ్ ని నెఫా అంటారు. మేఘాలయలో ఉండే కొండలు కాశీలు, గారోలు, జయంతియా. ఇవే కొండలు, ఇవే గిరిజన జాతులు, ఇవే భాషలని కూడా చెప్పాం. ఓకే, ట్రాన్స్ హిమాలయాల్లో ఉండే కొండలు జస్కర్, ఆస్టిన్ గాడ్విన్, జస్కర్, ఆస్టిన్ గాడ్విన్, ఇవి ట్రాన్స్ హిమాలయాల్లో ఉండే కొండలు. సియాచిన్ గ్లేసియర్ లో ఉండేదాన్ని కొండని కాదండి, ఇది లోయ, శుభ్రాలోయ అని చెప్పాం. శుభ్రాలోయ చాలా ఇంపార్టెంట్. శుభ్రాలోయ, శుభ్రాలోయ. సార్ ఒక బిట్ అడుగుతాను చెప్పండి. ఓకే, ఏంటి సార్ ఆ బిట్టు? అస్సాంలో తేయాకు ఎక్కువగా పండుతుంది కదా, ఆ లోయ పేరేంటో రాయండి, మీకు ఎంత గుర్తుందో చూస్తాను. అస్సాంలో ఓకే, ఇక్కడ ఇచ్చాను స్వర్ణాలోయ. ఓకే, ఇది నుబ్రాలోయ, శుభ్ర కాదు, నుబ్రాలోయ. మరి అస్సాంలో తేయాకు పండే లోయ సుర్మాలోయ, సుర్మాలోయ. చాలా ఇంపార్టెంట్ సార్, అందుకే ప్రత్యేకించి మనం స్మార్ట్ లో పెట్టాము సుర్మాలోయ. ఓకే, మరి అదే విధంగా చూస్తే పంజాబ్ హిమాలయాలు చూడండి అమ్మా. పంజాబ్ హిమాలయాలు, కొమవాన్ హిమాలయాలు మీకు క్లియర్ గా నేను చెప్పుకొచ్చాను. ఏంటి సార్? హిమాలయాల సమాంతర విస్తరణ. ఓకే, పైనుంచి కిందకి. మరి పంజాబ్ హిమాలయాల్లో ఏమేమి ఉన్నాయని అడిగితే జోజిలా, బూర్జిలా, బార్లాప్తిలా, సిక్కిలా, కులు, కాంగ్రా, స్పిటి, ఇటువన్నీ కూడా పంజాబ్ హిమాలయాలు. కుమాన్ హిమాలయాలు ఎక్కువగా ఉత్తరాఖండ్. కొమవాన్ హిమాలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. పంజాబ్ హిమాలయాలు పంజాబ్ రాష్ట్రం అండి. కొమవాన్ హిమాలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కనుక ఉత్తరాఖండ్ లో ఎక్కువగా ఉండేవి ఏంటండి?
పుణ్యక్షేత్రాలు, వేసవి విడిది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, ముస్సోరి, నైనిటాల్, చక్రాట, ఆల్మారా, డల్హౌసీ, ఇవన్నీ కుమవాన్ హిమాలయాలు అంటామండి. కుమవాన్ హిమాలయాలు. ఓకే, క్లియర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే హిమాలయాల్లో అంటే మీకు శిలలు చెప్పాను, ఏవి ఎటువంటి శిలల చోత ఏర్పడ్డాయి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు సార్ ఇంపార్టెంట్? ఓకే, ఒక్కసారి ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను వినండి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అడుగుతాడు, ఎవరు రాయలేరు. హిమాలయాలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? అవక్షేప, చాలా సార్లు చెప్పాను మీకు, అవక్షేప శిలలతో. మరి హిమాలయాలో హిమాద్రి, గ్రానైట్స్, నీసిస్ట్ నిన్న కూడా ఒకసారి చెప్పాను. అయితే హిమాచల్ మాత్రం అవక్షేపతో ఏర్పడింది. శివాలిక్ మాత్రం కాంగ్లోమరైట్, సున్నపరాయితో ఏర్పడింది. చెప్పానా లేదా? చెప్పానే లేదా తమ్ముల్లో? చెప్పాను మీకు, అవునా కాదా? అది చూసుకోండి. నెక్స్ట్ బాబరు, టెరాయి, బంగారు కాదరు. ఏంటివి? ఏమండి బాబర్, టెరాయి, బంగారు కాదర్లో మైదానాలు అని చెప్పాం. చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఈ బాబర్, టెరాయి, బంగారు కాదర్లో బాబర్ అనేది గులకరాలతో ఏర్పడిన సచిత్ర మండలము అని చెప్పాం. ఇది ఫిడ్బంట్ మైదానము, సున్నప్రాయి ఎక్కువగా ఉంటుంది చెప్పాను. బాబర్ కోశం, బాబర్ అనేది గులకరాలతో సచిత్ర మండలం. అయితే ఏ ప్రదేశంలో నీళ్లు వెళ్ళిన వెంటనే ఇంకిపోతాయి, అదొక చిత్తడి ప్రాంతం, వ్యవసాయానికి పనికిరాదని చెప్పాం. టెరాయి, నీళ్లు వెంటనే ఇంకిపోతాయి, చిత్తడి ప్రాంతం టెరాయి. సచిద్ర మండలము బాబర్, పిడ్బంట మైదానము బాబర్, సున్నపరాయి ఎక్కువగా ఉండేది బాబర్. చాలా ఇంపార్టెంట్. అలాగే పురాతన వండల మైదానము బంగారు, నవీన వండల మైదానము కాదరు. పురాతన వండల మైదానమైన బంగారు తక్కువ సారవంతమైనది, నవీన వండల మైదానమైన కాదరు ఎక్కువ సారవంతమైనది. రే కల్లారవసర్ చెప్పాను. శుష్క, లవణీయ, స్ఫటిక, ఓకే, చౌడ ఇటువంటి లవణాలతో, సోడియం, మెగ్నీషియం, బైకార్బోనేట్లతో ఉండే ప్రాంతమే రే కల్లార్ వసార్. చాలా ఇంపార్టెంట్. శుష్క, లవణీయ, స్ఫటికీయ, సోడియం, మెగ్నీషియం యొక్క కార్బోనేట్లు, బైకార్బోనేట్లతో ఉన్న నేలలే రే కల్లార్ వసార్ అంటారని కూడా మీకు మరీ చెప్పాను. చాలా ఇంపార్టెంట్ ఈ సైడ్ కూడా. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. బాబు స్మార్ట్ అంటే స్మార్టేనండి. స్మార్ట్ లో అన్ని కూడా మీకు బాగా కవర్ అవుతాయి. ఈ స్మార్ట్ ఎంత బాగుంటుందో అయిపోయిన తర్వాత తెలుస్తుంది మీకు. అండమాన్ నికోబార్ దీవులు చెప్పేటప్పుడు నేను ఛానల్స్ క్లియర్ గా చెప్పానండి, ఏది ఎక్కడ ఉందని. అండమాన్ నికోబార్ ఇలా చెప్పాం మ్యాప్. అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాలంటే టైం లేదు, అక్కడికి మీరు వెళ్ళిపోవాల్సిందే. అండమాన్ నికోబార్ ఇక్కడ 14 డిగ్రీల నుంచి కింద 6 డిగ్రీల వరకు కూడా అండమాన్ నికోబార్. పైన ఉన్నది అండమాను, కింద నికోబార్ అన్నాం. అండమాన్ లో పైన ఉత్తర అండమాను, మధ్య అండమాను, ఓకే, లిటిల్ అండమాన్ అన్నాం. నికోబార్ లో కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ ఇలా ఉన్నాయని చెప్తాం. ఇవన్నీ కూడా మరి ఎక్కడ ఉంది అది ఇంపార్టెంట్ చెప్తాం. ఉత్తర అండమాన్ సాడిల్ శిఖరం, పోర్ట్ బ్లేయర్, దక్షిణ అండమాన్. మరి ఇక్కడ చూడండి, ఒక కోడ్ కూడా చెప్పాను కదా, నావీ నావి నార్కొండం వినుత్ అగ్నిపర్వతం, బాకి బారిన క్రియాశీల అగ్నిపర్వతం. చాలా ఇంపార్టెంట్. మరి బారిన అనే క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? మధ్య అండమాన్. నార్కొండం ఎక్కడుంది? ఉత్తర అండమాన్. చాలా ఇంపార్టెంట్. నావి బాకి అది కోడు. సో నావి ముందు ఉంది కనుక నార్కొండం ఉత్తర అండమాను, బాకి మధ్యలో ఉంది, బారిన మధ్య అండమాను, పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్. ఇవి కూడా ఇచ్చాను స్మార్ట్ లో. చాలా ఇంపార్టెంట్, ఒక బిట్ గ్యారెంటీ. డంకన్ పాస్ చూసారా? ఏం లేదు సార్, అండమాన్ విభజించాం కదా, ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్కన్ అండమాన్, దక్షిణ అండమాన్. దక్షిణ అండమానికి కింద ఉండే లిటిల్ అండమానికి మధ్య ఉండేదే డంకన్ పాస్. దక్షిణ అండమానికి లిటిల్ అండమానికి మధ్య ఉండేది డంకన్ పాస్ అన్నాం. నెక్స్ట్ నికోబార్ లో కార్ నికోబారు, మరి అదే దక్షిణ అండమాన్ ఉంటుంది, దాని కింద కార్ నికోబార్ ఉంటుంది. సో దక్షిణ అండమానికి కార్ నికోబార్కి ఉన్నది 10 డిగ్రీల ఛానల్. ఇంతవరకు చాలు. ఇటువైపు మరి అటు వెళ్ళిపోయామనుకోండి, కేరళ, లక్షద్వీపులు, లక్షద్వీపుల్ని వేరు చేసేది క్లియర్ గా చూపించాను ఆ రోజు. 8 డిగ్రీల ఛానల్, మాల్దీవుల్ని లక్షద్వీపుల్ని ఆ బార్డరే. అందుకే మన మోడీ గారు మాల్దీవులు జస్ట్ కిందే ఉంది కదా, లక్షద్వీపులకి వెళ్ళండి, అది బీచే కదా, మీరు ఎందుకు సార్ ఇది కూడా చూడండి ఫేమస్. ఒకసారి అయితే అక్కడికే వెళ్తారండి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లాగే తయారయ్యాయి. ఫేమస్ అంటే ఇంకేం లేదు, వారు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ల కోసం ఈ రోజు కూడా చెప్తున్నాను, మీరు మన స్టూడెంట్స్ కనుక ఓకే, మీరు ఖచ్చితంగా చెప్పండి. ఈ రోజు కూడా డిఎస్సి ర్యాంకులు, కానిస్టేబుల్ ర్యాంకులకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూట్ కాకపోయినా లక్షలు ఇచ్చి, మా పక్కన విజయనగరం ఒక అమ్మాయికి
లక్షలు ఇచ్చి తీసుకెళ్ళి పెట్టారు, పెట్టి ఫోటో వేసుకుంటారు. లక్షలు ఇచ్చి ఫోటో వేసుకుంటారు. 1 లక్షే, కానీ దాని నుంచి వాడు ఎంతో ఆదాయం సంపాదిస్తారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు వీళ్ళకేమో కొనేస్తున్నారు. పోటీ కొంటాం. మీ అందరికీ తెలుసు, చూడండి. అంత అవసరం నాకైతే లేదండి, ఎందుకంటే నేను గెజిటెడ్ ఆఫీసర్. నేను ఇవన్నీ సాధించి కష్టంతో వచ్చినాడు. నేను మనకు అనవసరం కూడా. నాకు నిజంగా సాధించి మీరు ర్యాంక్ ఇవ్వకపోతే నేను బాధపడను. నా కంటెంట్ చూసి జాయిన్ అవుతున్నారు, దర్శా జాయిన్ అయిన వాళ్ళు నేను చేస్తాను. లక్షలు ఇచ్చుకుంటున్నారండి. ఇంకోటి, హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అవి ఎంత కామెడీ అంటే, నేనే సివిల్స్కి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాను, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. నాకేమనిపిస్తుంది, ఎవరో ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకొని అనిపిస్తుంది. వాడు అక్కడ కోచింగ్ తీసుకోడు, జస్ట్ వెళ్ళి కలుస్తాడు. కలిసినప్పుడు ఫోటో తీసుకుంటున్నారు. ఫోటో తీసుకొని మెయిన్గా ఎక్కువగా మీ అందరికీ తెలిసి యూట్యూబ్లో ఫేమస్గా ఉంటారు ఒక అతను. అతని దగ్గర ఇన్స్టిట్యూట్ ఉండదు, క్లాసులు ఉండవు, ఏమి ఉండవు. ఎవరో క్లాసుల్లో యాప్లో పెడతారు, ఇతను కమిషన్ వస్తుంది అంతే. అతనేమో ఫోటోలు తీసుకొని వీళ్ళందరూ నా స్టూడెంట్. ఇంకొక ఆమె ఉంది, ఆమె సేమ్ అంతే. పాపం అఖిల్ బుద్ధి అని ఒక అతను ఐఏఎస్ జస్ట్ కలడానికి వెళ్ళాడట. ఆ ఫోటో చూస్తే ఆ గోడల మొత్తం అతని ఫోటోలు అండి. అతను ఎక్కడ తీసుకోలేదు. సో అవి చూసి మిగతా వాళ్ళందరూ ఈ జనాలు బారులు వెళ్ళిపోతున్నారు. మీకు అది అనిపించిందా లేదా? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, గ్రూప్ 1 సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వచ్చి నా దగ్గర జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటే నేను ఫోటో తీసుకొని యూట్యూబ్లో ఇచ్చి, నా స్టూడెంటే, వీడికి అన్నం పెట్టాను, వీడు ఫస్ట్ నుంచి నేనే చూసుకున్నాను, మొత్తం చేశాను, ఫీజు తీసుకోలేదంటే బాగుంటుందా? సో ఆ విధంగా మిగతా వాళ్ళు ఏంటవుతున్నారంటే బ్రాండ్కి అలవాటు పడిపోతున్నారు. బ్రాండ్ కాదు సార్, క్వాలిటీ కావాలి. పోయిన సినిమాలే చూద్దామండి, ఎవరో తెలియని అనామకులు తీసిన సినిమా బాగుంటే జనం ఎగబడి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లేదంటే మహేష్ బాబు సూపర్ సినిమా అయినా సరే పోతే చూడట్లేదు. గుంటూరు కారం చూసారా? అజ్ఞాతవాసి చూసారా? మరి ఎన్టీఆర్ సంబంధించిన పోయిన సినిమాలు ఏమైనా చూసారా? చూడలేదు కదా. కానీ ఇన్స్టిట్యూషన్లకు వచ్చేసరికి ఎందుకు, అక్కడ ఫ్యాకల్టీ ఎవరు, క్లాసులు అలా జరుగుతున్నాయి, కరెక్ట్గా గైడెన్స్ ఇస్తున్నారా లేదా, అవి మాత్రం చూడట్లేదు. అవి చూసే విధంగా మీరు కూడా మనకు ఒక మార్పు తీసుకురావాలండి ఖచ్చితంగా. అవునా కాదు? ఒక్కసారి చూడండి, మార్కెట్లో ఈ ర్యాంకులు కొనుక్కునే వాళ్ళు ఈ చైతన్య నారాయణ టైప్లోనే ఇక్కడ ఇవి కూడా అలాగే తయారయ్యాయి. సో అది కరెక్ట్ కాదు. స్టూడెంట్కి కూడా అది మంచిది కాదు. ఒకళ్ళ దగ్గర విద్య నేర్చుకుని ఇంకొకరికి ర్యాంక్ అమ్మడం ఏంటి? ₹1,00,000 అనేది ఏముందండి, జీవితంలో నువ్వు ఈజీగా సంపాదించవచ్చు. ఆ ₹1,00,000తో వాడు ఎంతమందిని మోసం చేస్తాడు, ఆ పాప మళ్ళీ ఆడిదే కదా. సో ఆ విధంగా ఉండకూడదు. నేను అన్నది రైటా రాంగా మీరు ఒక మెసేజ్ పెట్టండి, కనీసం దీనికైనా రెస్పాండ్ అవ్వండి. సో దీని మీద చైతన్యం తీసుకురండి. మరి లాస్ట్ టైం గ్రూప్ 2లో ఒక పెద్ద సంస్థ అధినేత రాష్ట్రం మొత్తం తిరిగేసి ప్రతి జిల్లాలో కూడా పెద్ద కేంద్రాలు పెట్టేసింది. ఆవిడ పెట్టేసి ఎక్కడికి వెళ్తే అక్కడ 100,000 అడ్మిషన్స్ ఆన్లైన్ చేసింది. ఒక్క క్లాస్ చెప్పలేదు. మొత్తం అందరూ తిట్టుకుని మెయిన్స్ నా దగ్గర జాయిన్ అయ్యారు చాలా మంది. మీకు తెలిసిన ఎవరో కూడా పెద్ద మొత్తం తిరిగేసి. సో అది కరెక్ట్ కాదు కదా. ఓకే సరే అండి. ఓకే, ఇప్పుడు లక్షద్వీపులకి మాల్దీవులకి మధ్య 8 డిగ్రీల ఛానల్. మాల్దీవులు లక్షద్వీపులు ఏమి ఉండదు, కానీ మనం మాల్దీవులే వెళ్తాం, లక్షద్వీపులు వెళ్దాం. లక్షద్వీపులు వెళ్తే మనకి కరెన్సీ బాగా ఇదవుతుంది, టూరిజంకి బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 10 డిగ్రీల ఛానల్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్. చూసాం కదా, ఈ కార్ నికోబార్కి లిటిల్ మధ్య 10 డిగ్రీల ఛానల్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ సార్, ఇక్కడ మనోడు అది ఇటు కొట్టాడు చూడండి. నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు ఉన్నాయండి. నేపాల్ హిమాలయాల్లో ప్రధానంగా ఉండేవి ఎవరెస్ట్ శిఖరము, కాంచనగంగా, నాతులా, జిల్ఫులా. అస్సాం హిమాలయాల్లో ఉండేవి మెయిన్ మెటీరియల్ పెడతాను అంటే వీళ్ళు పైన రావాలి, రెండును వరస కదా. ఏవేవి? పంజాబ్ హిమాలయాలు, కుమాన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. మన వాడు మీకోసంగా వేగంగా నేను పెట్టేస్తున్నాను అంతే తప్ప. ఒకసారి పెడదాం. అస్సాం హిమాలయ, నామ్చా, బర్వా, బొమ్మిడిలా, కరంహరి, ఇవన్నీ కూడా అస్సాం హిమాలయాలో ఉన్నాయి. అంటే ఇది ఏ హిమాలయాలో ఉన్నాయని అడిగితే ఇవన్నీ క్లాస్ లో మనం చెప్పాం, స్మార్ట్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూస్తే చూడండి, ఇక్కడ కొన్ని పేర్లు ఇచ్చాను. డ్రైన్స్ చాలా వరకు వివరించాను సార్. ఇక్కడ నేను ఏది వదలలేదు, మీకు చూసే ఉంటారు. ఇప్పుడు మీకు గుర్తొచ్చేస్తాయి ఇవన్నీ కూడా. సార్ చాలా బాగా వివరించారు కనుకే మాకు ఇక్కడ గుర్తొచ్చాయి. డ్రైన్స్, బార్కెన్స్, సైఫులు, ప్లాయాలు, దాండియాలు గుర్తొచ్చాయా? డ్రైన్స్ అంటే ఏంటంటే, డ్రైన్స్ అంటే రాజస్థాన్ ఎడారిలో అక్కడ ఎడారి పవర్ నిక్షేపాల వల్ల ఏర్పడిన ఇసుక దెబ్బలు, ఇది గుర్తుంచుకోండి. డ్రైన్స్ అంటే ఇసుక దెబ్బలు. బార్కెన్స్ కూడా ఇసుక దెబ్బలే, అర్ధచంద్రాకారం. ఇది అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దెబ్బలనే బార్కెన్స్ అంటారు. పవన నిక్షేపం వల్ల ఏర్పడిన ఇసుక దెబ్బలనే డ్రైన్స్ అంటారు.
సైఫులు, కత్తి, సైఫ్ అంటాం, కత్తి, కత్తి ఆకారంలో ఏర్పడిన ఇసుక దెబ్బలనే సైఫులు అంటారు. మరి రాజస్థాన్ ఎడారిలో కొన్ని ఉప్పు నీటి పాయలు తిరుగుతుంటాయి, ఉప్పు నీటి సరస్సు అంటాం, వాటికే ప్లాయాలు, దాండియాలు అంటాం. రాజస్థాన్ ఎడారిలో అదే బగార్, రాజస్థాన్ బగార్, అక్కడ ఉప్పు నీటి సరస్సులని మనం ప్లాయాలు, దాండియాలు. ఓకే, క్లియర్? క్లియర్ అంటే ఇలా పెట్టండి, ముందుకు పోదాం. సో డ్రైన్స్ అంటే రాజస్థాన్ ఎడారిలో పవన నిక్షేపములు ఏర్పడిన ఇసుక దెబ్బలు. బార్కెన్స్ అంటే అర్ధచంద్రాకారంలో ఇసుక దెబ్బలు. సైపుల్ అంటే కత్తి ఆకారంలో ఇసుక దెబ్బలు. ప్లాయాలు, దాండియాలు అంటే రాజస్థాన్ బగార్లో ఉప్పు నీటి సరస్సులు. ఓకే అంటే ఇలా పెట్టండి, ముందుకు వెళ్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయమ్మా, అయిపోలేదు, మీకు జాగ్రఫీ మొత్తం అయిపోతుంది. ఇక్కడ స్మార్ట్ అంటే స్మార్టే, ఆ స్మార్ట్ మామూలుగా ఉండదు. చూడండి, ఈసారి చెప్తాను సార్, గ్రూప్ 1 గ్రూప్ 2 నా ప్రాణం పెట్టేస్తాను సార్. ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని యూపీఎస్సి బుక్స్, ఎన్ని మెటీరియల్స్, ఎన్ని రకాల కానివ్వండి, నా ఉన్న నాలెడ్జ్, మన ఫ్యాకల్టీ 20 మంది నాలెడ్జ్, స్మార్ట్స్ ఉపయోగించి మీరు స్టేట్ 1, 2, 3, 4 అలాగ వచ్చేయాలి అంతే. అది ఈసారి నా యొక్క ఇది. ఇంకా అప్డేట్ అయ్యాం, బోల్డ్ టైం ఉంది. అందుకే చూసారా, ఇప్పుడు మనం సీజన్లో ఎవరైనా క్లాసులు పెట్టడం అని చేస్తాను, అన్ సీజన్లో డైలీ ఇన్ని క్లాసులు మీరు చూసారు సార్. అన్ సీజన్లో లైవ్ క్లాసులు ఇవన్నీ మళ్ళీ అవుతాయి. మళ్ళీ ఇవన్నీ నేను ఇంకా మోడిఫై చేస్తాను, నేను చేసి మళ్ళీ చెప్తాను. నాకు ఉన్న పని ఇదే, ఇంకా అంతమించి ఇంకే లేదు, చేయడమే. ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2ని మామూలుగా చేయను, ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలి. కానీ మీరు 2 లక్షలు కట్టినా రాని కంటెంట్ క్లాసులు ఇంకా అసలు డబ్బులతో కొనలేందుకు కూడా మీకు అందిస్తాను. అంత మోటివేటివ్గా, అంత స్పిరిట్గా, అంత దీనిగా మనం ప్లాన్ చేస్తున్నాం. అద్భుతంగా అవుతాయి, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సెప్టెంబర్ 1 నుంచి ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఓరియంటేషన్లో అద్భుతంగా ముందుకు వెళ్తాం. సెప్టెంబర్ 1 ఈలోపు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ఏ కోర్టులు ఇవన్నీ కూడా కంప్లీట్ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎకానమీ, తెలుగు అకాడమీ, ఏపీ ఇండియా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పిఎస్ఎల్ హనుమంతరావు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మన మెటీరియల్ అద్భుతమైనది. ఆ క్లాసులు అలాగా ఉన్నాయి మన దగ్గర, మళ్ళీ అవే ఎందుకు చెప్పడం, ఎరగాపులు చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సిరీస్లు తీసుకుంటాం. మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, కన్ఫ్యూజ్ అవ్వనివ్వను నేను. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వనివ్వను అంటే, నేను యాడ్ చేసి మన మెటీరియల్లో చెప్పేస్తాను. మీరు మన మెటీరియల్లో చదువుతారు, ఇంకేది వద్దు. కానీ మీకు ఫోబియా పోతుంది. ఓ లక్ష్మీకాంత్ నేను చదివేశానని ఫోబియా పోతుంది అంతే. సార్ ఏదైనా సూర్యుడు తూర్పున వదిలిస్తారు, ఏ పుస్తకంలో అవే ఉంటాయి, కానీ ఒక ఫోబియా పోతుంది. అలా గ్రూప్ 1 విషయంలో మాత్రం ఇంకా రాజీ లేదు. అదే మెటీరియల్ అవుతుంది. అందుకే ఆ క్లాసులు ఇంకా ఆపాను. మెటీరియల్ నీట్గా తయారు చేస్తేనే నేను క్లాస్ చెప్పింది నాకు అర్థం ఉంటుంది. అందుకే చాలామంది సార్ మెయిన్స్ అవ్వలేదని ఫీల్ అవ్వకండి. సెప్టెంబర్లో రావాల్సిన నోటిఫికేషన్ మ్యాక్సిమం డిసెంబర్, జనవరికి పోతుంది కనుక ఈ లోపు మనం మొత్తం అంతా రెడీ చేసుకుందాం. ఓకేనా, డోంట్ వరీ, ప్రతిది అవుతుంది. రోహీలు చూడమ్మా, రోహీలు తాత్కాలిక నీటి ప్రవాహాలను రోహీలు అంటాం. అందులోనే తారోస్, సింధు మైదానంలో ఎండిపోయిన ప్రవాహ గుర్తుల్ని తారోస్ అంటాం. తాండ్ అంటేనే సరస్సు, ఎండిపోయిన సరస్సుని తాండ్స్ అంటాం. అర్థమైందండి? ఇవన్నీ కూడా జాగ్రఫీలో మీకు డైరెక్ట్గా అడుగుతాడు. రోహి అంటే ఏంటి? తాత్కాలిక నీటి ప్రవాహాలు. తారోస్ సింధు మైదానం ఎండిపోయిన ప్రవాహ గుర్తులు, తాండ్స్ ఎండిపోయిన సరస్సులు. దోబులు చెప్పాం కదా, దోబు 2 నదుల మధ్య ఉంటే దోబు అండి, 2 పర్వతాల మధ్య ఉంటే డూన్ అండి. 2 నదుల మధ్య ఉన్న ఉన్నత మైదానాన్నే దోబులు అంటాం. చోర్స్ చిన్న నీటి ప్రవాహాలు, శివాలిక్ పాదాల వెంట చిన్న నీటి ప్రవాహాలు ఉంటాయి, వాటిని చోర్స్ అంటాం. బెట్స్ తెలుసు సార్ మీకు, చాలా ఇంపార్టెంట్ సార్. బంగర్ కాదర్, బాబర్, తెరాయి, బంగర్, కాదర్. ఖాదర్లో భాగంగా పంజాబ్, హర్యానాలో వచ్చిన కొత్త ఒండ్రి మట్టి నేలలనే బెట్స్ అంటారు. ఖాదర్లో భాగంగా పంజాబ్, హర్యానాలో ఏర్పడిన కొత్త ఒండ్రి మట్టి నేలలనే బెట్స్ అంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా మధు, థ్యాంక్ యూ అమ్మా మధు. సరే చూడండి అమ్మా ఒకసారి. నెక్స్ట్ బెట్స్ అంటే పంజాబ్, హర్యానాలో కొత్త ఒండ్రి నేలలని బెట్స్ అంటాం. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠ భూముల్లో పర్వతాలు, నదులు. చూడండి అమ్మా, హిమాలయాల ద్వీపకల్ప పీఠ భూములకు వద్దాం. మరి వింధ్య సాత్పురా పర్వతాలు చూడండి, మీకు క్లియర్గా చెప్పాను నేను. ఏంటి? వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉండేది నర్మదా నది.
ఫస్ట్ పైన వింధ్య సాత్పురాలు ఉంటాయి, వింధ్య పర్వతాలు క్లియర్గా చెప్పాలి. కిందన సాత్పుర పర్వతాలు ఉంటాయి. వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ప్రవహించే నదిని నర్మదా నది అంటాం. సాత్పుర పర్వతాలు దాని కిందకు వచ్చేసరికి సాత్పుర పర్వతాల కింద చూడండి నర్మదా తపతీ మధ్య, నర్మదా ఇక్కడ తపతీ నది ఉంటుంది, తపతీ నది దీని మధ్య ఉన్నవి సాత్పుర పర్వతాలు అంటాం. మరి సాత్పుర ఈ కింద అజంతా గుహలు ఉంటాయి, అజంతా గుహలు. మరి సాత్పురాకి అజంతా గుహల మధ్య ఉండేది తపతీ నది అంటాం. అంటే ఒక ఆర్డర్. ఓకే చూడండి మనం క్లియర్గా చేస్తాం. అలాగా అజంతా కొండలు, అజంతా కొండలు తపతీ నదికి పెన్గంగా, పెన్గంగా, పెన్గంగా ఈ పెన్గంగా మధ్య ఉన్నదాన్ని అజంతా కొండలు అంటాం. ఓకే ఇది సార్ ఈ కిందన పెన్గంగా ఉంటుంది. సో వింధ్య సాత్పురా నుంచి పెన్గంగా మధ్య ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. వింధ్య పర్వతాలు, వింధ్య, నర్మదా నది, ఓకే సాత్పుర పర్వతాలు, తపతీ నది, అజంతా గుహలు, పెన్గంగ. సార్ ఇవన్నీ ఒక ఆర్డర్లో ఇలా ఉంటాయి సార్, ఈ విధంగా ఉంటాయి. ఇదంతా వింధ్య పర్వతాలు, ఇదంతా సాత్పుర పర్వతాలు, ఇదంతా అజంతా గుహలు, ఇవి నదులు. మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ప్రవహించే నది నర్మద, సాత్పుర అజంతా పర్వతాల మధ్య ప్రవహించే నది తపతి, అజంతా పర్వతాల కింద ప్రవహించే నది పెన్గంగ. మీకు ఎలా ఇచ్చినా మీరు రాయొచ్చు. ఓకే అర్థమవుతుందండి. అది మరి నర్మదా తపతీ నదుల మధ్య ఉండే పర్వతాలు అంటే సాత్పుర. ఓకే తపతి పెన్గంగా మధ్య ఉండే పర్వతాలు అజంతా. ఓకే తపతి పెన్గంగా మధ్య ఉండేది అయితే అజంతా. ఈ యొక్క ఆర్డర్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఇచ్చాను వింధ్య, నర్మదా, సాత్పుర, తపతి, అజంతా, పెన్గంగా. సార్ మాకు క్లియర్గా అర్థమైంది సార్ అంటే ఇలాగంటే నేను ముందుకు వెళ్తాను. క్లియర్ అర్థమైంది అందరికి కూడా ఇదనమాట. ఈ విధంగా చూడండి పైన వింధ్య పర్వతాలు, వింధ్య సాత్పుర మధ్య నర్మదా, ఓకే నర్మదా తపతి మధ్య సాత్పుర, ఓకే సాత్పుర అజంతా మధ్య తపతి, తపతి పెన్గంగా మధ్య అజంతా గుహలు. ఎంత క్లియర్గా ఉంది సార్. ఈ మ్యాప్ మీకు గుర్తొచ్చింది అనుకోండి, ఇంకేముంది వాడు ఏదైనా చెప్పవచ్చు. వింధ్య సాత్పుర మధ్య పర్వతాల మధ్య నర్మదా తెలగా తెలుసు, నర్మదా తపతి మధ్య సాత్పుర, సాత్పుర అజంతా మధ్య తపతి నది, ఇది మీకు తెలియకపోవచ్చు. అలాగే తపతి పెన్గంగా మధ్య ఏముంది మీకు తెలియదు, అజంతా గుహలు. ఇప్పుడు నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ ఆరావళి పర్వతాలు. చూడండి ఆరావళి పర్వతాలు బాబు, ఆరావళి పర్వతాలని మనం చెప్పాం పురాతన ముడత పర్వతాలు. ముడత పర్వతాలు రెండు, పురాతన నవీన. హిమాలయాలు నవీన ముడత పర్వతాలు, ఆరావళి పురాతన ముడత పర్వతాలు. నెక్స్ట్ ఆరావళి పర్వతాలు హిమాలయాలు అవక్షాపక శిలలు, ఆరావళి రూపాంతర శిలలు. అది గుర్తుంది. హిమాలయాలు ఎత్తైన శిఖరం ఎవరెస్ట్, ఆరావళి ఎత్తైన శిఖరం గురు శిఖరం. దట్స్ ఆల్. వింధ్య పర్వతాలు ఖండ పర్వతాలు, పగులు లోయల గుండా ఏర్పడే పర్వతాలు ఖండ పర్వతాలు. పగులు లోయ మార్బుల్స్. ఖండ పర్వతాల వద్దే అగ్ని పర్వతాలు కూడా, ఖండ పర్వతాల వద్ద ఖండ పీఠభూములు అగ్ని పర్వతాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వింధ్య పర్వతాలకు తూర్పు భాగము కైమూర్ కొండలు అంటాం, అది కూడా మీకు తెలుసు. సాత్పుర పర్వతాలు ఇవి కూడా ఖండ పర్వతాలే. సాత్పుర పర్వతాలు ఎత్తైన శిఖరం ధూప్ శిఖర్, ధూప్ఘార్ చెప్పాను. ఒకటి వింధ్య సాత్పుర పర్వతాలు, ఈ రెండు ప్రధానంగా పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. 90% నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని కూడా చెప్పారు. చాలా ఇంపార్టెంట్. మార్బుల్ పర్వతాలు, మార్బుల్ నదులు అని కూడా ఏమిటంటాం, నర్మదా తపతి అని అంటాం. నెక్స్ట్ రాజమహల్ కొండలు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. పన్నా కొండలు మధ్యప్రదేశ్. తెలియకపోవడం ఏంటి, దేనికి ప్రసిద్ధి? పన్నా వజ్రాలు. భారతదేశంలో అత్యంత ఎక్కువ వజ్రాలు దొరికిన గని పన్నా మధ్యప్రదేశ్లో ఉంది. పన్నా గనులు మధ్యప్రదేశ్ వజ్రాలు. గిర్రు గంటే సింహాలకు ప్రసిద్ధి గిర్రి కొండలు. కతియవార్ గుజరాత్లో, కతియవార్ చాలా ఫేమస్ సార్. కతియవార్ గిర్రి కొండలు. ఈ సలార్ సినిమా తీశారు కదా, అది కతియవార్ దగ్గరలో ఉంటుంది. బుందేల్ ఖండ్, బుందేల్ ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ సార్, కన్ఫ్యూజ్ అవుతారు. పైన ఉత్తరప్రదేశ్ కి కింద మధ్యప్రదేశ్ మధ్య పీఠభూమి బుందేల్ ఖండ్. బాగలఖండ్ కేవలం మధ్యప్రదేశ్ లో ఉంటుంది. బుందేల్ ఖండ్ అయితే ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ఉన్న పీఠభూమి. తాల్గట్ ముంబై నాసిక్ క్లియర్ గా చెప్పాను. తాల్గట్, బోరోగట్, పాల్గట్. బోరోగట్ ముంబైకి దక్షిణంగా ఉన్న ఒక రహదారి. పాల్గట్ కోయంబత్తూరు నుంచి పాలక్గట్, కేరళలో పాలక్గట్టు, తమిళనాడులో కోయంబత్తూరు. ఈ రెండింటిని
నడిపే రహదారి పాల్గట్టు. ఇది క్లియర్ గా మీకు అక్కడ నేను ర్యాపిడ్ లో చెప్పాను. పాల్గట్టు, కోయంబత్తూరు పాల్గట్కి. ఓకే, కోయంబత్తూరుకి పాల్గట్కి. నెక్స్ట్ వర్షపాతాలకు వచ్చామండి. సంవహన వర్షపాత జల్లులు, దీని నుంచి బిట్టి గ్యారంటీ సార్. ఏంటి సార్ బిట్టి గ్యారంటీ? ప్రతి ఎగ్జామ్ లో బిట్ ఇస్తాడు, ఇందులో బిట్ లేకుండా ఉండదు. మన గ్రూప్ 2లో కూడా ఈ బిట్ వచ్చింది, చూసుకోండి. ఏమి లేదు సార్, వేసవి కాలంలో మనకి సంవహన జల్లులు పడిన తర్వాతనే తొలకరి జల్లులు అంటాం వాటిని. అప్పుడు మనకి ఈ మామిడి పూతలు ఇవన్నీ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఉత్తరప్రదేశ్లో ఈ సంవహన వర్షపాత జల్ని అంతీలు అంటాం. అంతీ. పశ్చిమ బెంగాల్లో ఈ బిట్టు ఇచ్చాడు, కాలబైసాఖీలు అంటాం సంవహన జల్లులు. అస్సాంలో ఈ సంవహన జల్లుని నార్వెస్టర్లు అంటారు, ఆ పేరు. కర్ణాటకలో దీన్నే చెర్రీ బ్లాసమ్ అంటారు. ఇక్కడ మన గ్రూప్ 2 బిట్ ఇది, మ్యాంగో సవర్స్. కేరళలో మ్యాంగో సవర్స్ అంటారు. తెలంగాణలో తొలకరి జల్లు అంటారు. ఆంధ్రాలో ఏరువాక జల్లు అంటారు. ఏటివి? సంహన వర్షపాత జల్లులు. బైహార్ట్ చేయడమే. ఆంధ్ర మనకు తెలుసండి, ఏరువాక ఫైర్లు అంట. ఏరువాక సాగుతున్నది, ఆ పాట ఉంది కదా, ఏరువాక జల్లు. తెలంగాణ తొలకరి. కేరళ మ్యాంగో సవర్స్ అంటారు. యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో మ్యాక్సిమం మ్యాంగో సవర్స్ అని ఉంటుంది, కేరళ. కర్ణాటకలో చెర్రీ బ్లోసమ్, అస్సాంలో నార్వేస్టరు, పశ్చిమ బెంగాల్లో కాల బైసాఖి, ఉత్తరప్రదేశ్లో అంతే. సార్ చూడండి, ఈ బిట్టు నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మహవత్, ఎందుకు సార్ మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తానని అడగవచ్చు. సార్ యాక్చువల్గా మన పవనాలు అనే టాపిక్ ఉంటుంది, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుద్ది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి కదండి, అక్కడ దట్టమైన పొగమంచులు ఏర్పడతాయి. గోధుమ పంటకి మంచి అనుకూలం అనమాట. మధ్యధరామ సముద్రం పైన ఉంటుంది కదా, ఎక్కడ మనకి 30 నుంచి 40 డిగ్రీల మధ్య, అక్కడ ఏర్పడిన పశ్చిమ జెట్ స్ట్రీముల వల్లట అవి వస్తూ రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షాన్ని కలగజేస్తాయి. దీని పేరే మహావత్ అంటారు. చూడండి, మధ్యధరా సముద్రంలో ఏర్పడే జెట్ స్ట్రీముల వలన మనకు ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో కలుగు వర్షపాతాన్నే మహావత్ అంటారు. ఒక దట్టమైన పొగమంచులా వచ్చి గోధుమ పంటకు అనుకూలంగా ఉంటుంది మహావత్. నెక్స్ట్ జెట్ స్ట్రీమ్ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ సార్. ఏమీ లేదు, రూపావరణం ఉంటుంది కదా, ఆ పై సరిహద్దులో పశ్చిమం నుంచి తూర్పుకు అత్యంత వేగంగా వంకర్లు తిరుగుతూ కలిగే జియోస్ట్రోపిక్ పవనాలనే మనము జెట్ స్ట్రీమ్ అంటాం. చూడండి, వాతావరణంలో అలజడలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? వాతావరణంలో అలజడలన్నీ ఒక ట్రోపో ఆవరణలో జరుగుతాయి. ట్రోపో ఆవరణ పైకి వెళ్తే మరేం ఉండదు. చూసారు, మన మేఘాల్లో నిశ్శబ్దంగా ఉంటుంది. సముద్రం ఎలాగా ముందు కెరటాలు వస్తుంటాయి, మధ్యలో ఏముండదు, అలా అన్నమాట. ట్రోపో ఆవరణం దాటిపోయిన తర్వాత స్ట్రాటో, అయినో, మిసో, ఎక్సో అక్కడ ఏం ఉండదు, అంతరిక్షం నిశ్శబ్దంగా ఉంటుంది. అర్థమవుతుందా? ట్రోపో ఆవరణమే అన్ని అలజడులు, మెరుపులు, ఉరుములు, వర్షాలు, అన్ని రకాలవన్నీ కూడా ట్రోపో ఆవరణలో జరుగుతాయి. అందుకే అలజడులు ఎక్కువ ఉంటాయి ట్రోపో ఆవరణంలో. అది దాటితే మరేం ఉండదు. అందుకే వీళ్ళు స్పేస్కు ఇది దాటిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోతాం. అయితే ఈ ట్రోపో ఆవరణంలో పశ్చిమము నుంచి తూర్పుకు అత్యంత వేగంతో వంకరలు తిరుగుతూ కలిగే జియోస్ట్రోకిక్ పవనాలు. జెట్ స్ట్రీమ్ అంటేనే పవనం, స్ట్రీమ్ చాలా ఇంపార్టెంట్ సార్. జెట్ స్ట్రీములు, పవనాలు రూపావరణం పై సరిహద్దుల్లో పశ్చిమ నుంచి తూర్పుకు అత్యంత వేగంగా వంకర్లు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్ పవనాలు. సార్ అర్థమైందని తెలిపెట్టండి, ముందుకు పోతాం. ఇది ఒక నిర్వచనం. ఎక్కడి నుంచి ఎక్కడికి? పశ్చిమ నుంచి తూర్పుకు తిరిగే జియోస్ట్రోపిక్ పవనాలు. ఓకే, ట్రోపవన్ ఏ ఆవరణలో? ట్రోపవరణం. అడుగుతాడు, అన్ని రకాల అలజడలు ఎక్కడ సంభవిస్తాయంటే ట్రోపో ఆవరణంలో మాత్రమే సంభవిస్తాయి. క్లియర్? నెక్స్ట్ అమ్మా, ఈ బిట్టు లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్లు అయితే ఉండవు. చిన్న స్థాయిలో కూడా ఇచ్చేస్తున్నాడు ఈ మధ్య. మన కానిస్టేబుల్లో కూడా ఇచ్చేసాడంటే ఒకసారి అర్థం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా బిట్టు ఇచ్చాడంటే దీని యొక్క ఇంపార్టెంట్ చూసుకోండి. ఏంటా ఇంపార్టెంట్? ఎలనినో లానినో. సార్, ఎలనినో లానినో అనేవి మన దేశంలో నైరుతి ఋతుపవనాలపైన ప్రభావం చూపే పవనాలు. ఎలనినో లానినో పవనాలు. అయితే 2011 గ్రూప్ 1లో ఏమని అడిగాడంటే, ఎల్నినో లానినో ఏ మహాసముద్రంలో వీసే పవనాలు? పసిఫిక్. డైరెక్ట్ బిట్ అనమాట. గ్రూప్ 1లో అడిగాడు పసిఫిక్, అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఎలనినో లానినోలు పసిఫిక్ మహాసముద్రం కదా. ఏంటి ఎలనినో? 2019 గ్రూప్ 1లో మరొక బిట్ అడిగాడు. ఎలనినో అంటే, సార్ మీరు అంటారు నిజమేనా? పేపర్లు చూసుకోండి.
ఎలనినో అంటే అర్థం ఏంటి? క్రీస్తు జననము అని అర్థం. లానినో అంటే ఏంటి? 2023 గ్రూప్ వన్ బిట్టు ఆడ శిశువు. లానిన్ అంటే ఆడ శిశువు. అర్థాలు అడిగాడు. ఎల్నిన్ అంటే క్రీస్తు జనం, లానిన్ అంటే ఆడ శిశువు. ఏ మహాసముద్రం? పసిఫిక్ మహాసముద్రం. అయితే ఒకే ఒక విషయం నేను చెప్తాను, జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. ఎవరైనా అటు ఇటు చూసిన వాళ్ళు అటు చూడకంట ఇటు చూడకంట స్ట్రైట్ గా చూస్తూ డైరెక్ట్ గా దీని గురించి గుర్తుకోండి. ఎలనినో వస్తే మన దేశానికి కరువు వస్తుంది, లానినో వస్తే మన దేశానికి పంటలు బాగా పండుతాయి. ఈ మాట మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎక్కడ ఉపయోగిస్తే అక్కడ ఉపయోగించండి. అయిపోయింది, మిగతాదంతా మీకు అనవసరం. కానీ చెప్తాను, ఎలనినో అంటే ఏంటి సార్ అంటే ఏమీ లేదు సార్. పసిఫిక్ మహాసముద్రంలో పెరు, చిలీ ఇవన్నీ దక్షిణ అంటే పసిఫిక్ మహాసముద్రం తెలుసు కదా మీకు. పశ్చిమాన తూర్పున రెండు ఉంటాయి. పశ్చిమాన వైపు ఉన్నవి దక్షిణ అమెరికా ఖండం, తూర్పున ఉన్నది జపాన్, ఆస్ట్రేలియా ఈ ఖండం. అవును కదా. పశ్చిమాన పెరు, చిలీ ఈ దేశాలు ఉంటాయి. కింద పెరు ఉంటుంది. ఆ పెరు దేశంలో ఏర్పడిన ఆయన రేఖ ఉష్ణ ప్రవాహము భారతదేశం వైపు కదిలేటప్పుడు మన నైరుతి ఋతుపవనాలు రాకుండా అడ్డగించేస్తుంది. పెరు తీరంలో ఏర్పడిన ఈ ఆయన రేఖ ఉష్ణ ప్రవాహం మన భారతదేశం వైపు కదిలింది అనుకోండి, మనకు రావాల్సిన నైరుతి ఋతుపవనాలు రావు, ఆగిపోతాయి. అది ఆగిపోవడం వల్ల మనకు వర్షాలు ఆగిపోతాయి. అది ఆగిపోవడం వల్ల వర్షాలు ఆగి కరువు సంభవిస్తుంది, తక్కువ వర్షం సంభవిస్తుంది, పెద్దగా వర్షాలు పడవు. అది ఎలనినో. మరి లానినో ఏంటి సార్? అది ఉష్ణ ప్రవాహము, ఇది శీతల ప్రవాహం. ఇది సేమ్ పెరుగు తీరంలోనే సంభవిస్తుంది. ఇదేమో అక్కడ కదిలింది అనుకోండి. ఎప్పుడైతే పెరుగు తీరంలో ఈ లానిన్ అనే శీతల ప్రవాహం కదిలిందో అది వచ్చి మన నైరుతి ఋతుపవనాలను ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ వర్షం వచ్చేలా చేస్తుంది. సమృద్ధిగా పంటలు పండుతాయి, అధిక వర్షపాతం. సార్ మాకు ఇంకా విపులంగా చెప్పండి. ఏమి లేదు సార్. పసిఫిక్ మహాసముద్రం బొమ్మ నేనైతే వేయలేను మన నరేష్ సార్ లాగా. చూడండి, ఇదంతా పసిఫిక్ మహాసముద్రమే అండి. పసిఫిక్ మహాసముద్రం ఇదేమో జపాను, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉంటాయి, తూర్పు పసిఫిక్. ఇదేమో పశ్చిమ పసిఫిక్. ఇదేమో ఉత్తర అమెరికా. ఓకే, ఇదేమో మధ్య అమెరికా. ఇదేమో దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా మీకు తెలుసు కదా, పసిఫిక్ ఖండం ఇలా ఉంటుంది. ఓకే, ఇదేమో ఆఫ్రికా. ఇదేమో యూరప్. ఇది హిందూ మహాసముద్రం ఇలా ఉంటుంది. ఇక్కడ మన దేశం ఉంటుంది. ఓకే, ఇది హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో. ఓకే, ఇది ఎస్ ఆకారంలో ఉండేది అట్లాంటిక్ మహాసముద్రము. ఓకేనండి. ఇప్పుడు సముద్రం వేస్తాం కదా, మ్యాటర్కి వద్దాం. ఇదిగోండి, ఇక్కడ పెరుగు తీరం ఉంటుంది. పెరుగు తీరం, ఈ పెరుగు తీరంలో ఉష్ణ పవనాలు వస్తే లేదా ఎలనినో వస్తే ఈ తీరం నుంచి ఇలా వచ్చి మనకు నైరుతి కదా ఇది, ఇక్కడికి రావాల్సిన వాటిని అడ్డగించేస్తుంది లానినో. అప్పుడు మనకి ఎలనినో వస్తుంది. అప్పుడు కరువు సంభవిస్తుంది. ఇదే పెరుగు తీరంలో శీతల పవనాలు వస్తే మనకు రావాల్సిన దాన్ని ఇంకా వచ్చేలా చేస్తుంది ఈ నైరుతి పవనం. ఇక్కడే కదా కేరళ, ఇక్కడికి వస్తుంది. సో ఈ ప్రవణాలు లానినో టైంలో అధిక సమృద్ధి వర్షపాతాన్ని కలిగిస్తాయి. ఓకే సార్, క్లియర్? అర్థమైంది అందరికి కూడా? ఇది పెరుగు తీరము, ఇలా వస్తున్న పవనాలు. ఓకే, ఈ పవనాలు ఎక్కడ? ఇది పశ్చిమ నుంచి తూర్పుకు వస్తాయి అన్నమాట. పసిఫిక్ మహాసముద్రంని వియాకారపు మహాసముద్రం అంటారు. చూడండి, వియాకారపు మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము, ఎమ్మాకారపు మహాసముద్రము హిందూ మహాసముద్రము, ఎస్సాకారపు మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రాలండి. ఓకే, అయితే ఈ విధంగా ఇది ఎస్సాకారము. ఓకే, ఇది వియాకారం, ఇది ఎమ్మాకారం. ఈ ఎమ్మాకారం కింద ఇక్కడ ఉందే మనం ఇక్కడ బంగాళాఖాతం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి మన భారతదేశం. క్లియర్? అర్థమైంది సార్ అందరికి కూడా? ఎంతో కొంతలో కొంత మీకు చెప్పాల్సింది చెప్పాను. సో ఈ విధంగా అన్నమాట. సో క్లియర్? ఒక్కసారి మీరందరూ సార్ చాలా చక్కగా అర్థమైంది. ఓకే, ఏంటి అర్థమైంది? ఎలనినో ఉష్ణ ప్రవాహం, లానినో శీతల ప్రవాహం. ఓకే, ఎలనినో ఏ తీరం? పెరు. లానినో పెరు. ఎలనినో ఏ సముద్రం? పసిఫిక్. లానినో పసిఫిక్. ఎలనినో అంటే క్రీస్తు జననం, లానినో అంటే ఆడ శిశువు. ఎలనినో వల్ల కరువు సంభవిస్తుంది, లానినో వల్ల పంటలు పండుతాయి. ఎలనినో వల్ల తక్కువ వర్షపాతం, లానినో వల్ల ఎక్కువ వర్షపాతం. ఎంత మించి ఏం బిట్టిచ్చేస్తారండి వాడు, అవునా కాదు? అంతకు మించి వెళ్ళడానికే లేదు, అంత మించి వెళ్ళలేడు కూడా. ఓకే, డ్యామ్ షూర్ బిట్. అర్థమైందంటే ఇలా పెట్టండి. అంత ఈజీగా అర్థమైపోయినవి కాదు ఇవి. అర్థమైంది అంటే పెట్టండి. మీరు కావాలంటే మీకు సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకి వెళ్ళి ఎలనినో గురించి చెప్పాలని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది కదా, అర్థమైంది సార్ అంటే పెట్టండి. అది కూడా ఎందులో స్మార్ట్ లో చెప్పాను. మరి ర్యాపిడ్ ఇంకా ఉంది, ర్యాపిడ్ లో చెప్తాను పవనాలు, అప్పుడు మరింత కులంకసంగా వెళ్దాం. పెట్టండి, ఇలాగా ఆగలాస్తుంది. పెట్టరా?
అర్థం కాలేదు, పెట్టలేదంటే అర్థం కాలేదని అర్థం. ఓకేనండి. సరే, దక్షిణ డోలనం. ఓకే, క్లియర్ అండి. దక్షిణ డోలనం సార్, ఇది ఒక డిఫరెంట్ డోలనం సార్. ఏంటి దక్షిణ డోలనం చూద్దాం బాబు. ఇది కొంచెం మీకు ఇక్కడ కొంచెం అర్థం కాని అర్థమైనట్టు ఉంటాయి కనుక నేను క్లారిటీగా చెప్తాను. దక్షిణ డోలనము, ఇండియన్ వాసన్ డైపోలు, దక్షిణ డోలనము, అలాగే వాకర్ సర్క్యులేషన్, ఈ మూడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు చూడాల్సిన పని అయితే ఉందండి. ఒక్కసారి ఆగండి అమ్మ, దీన్ని చాలా జాగ్రత్తగా మనం చెప్పుకుందాము. పెద్దగా చేసి మరి చెప్తాం. ఓకే, దక్షిణ డోలనం, వాకర్ సర్క్యులేషన్, ఇండియన్ వాసన్ డైపోల్. సార్ ఏమీ లేదు, చెప్పాను కదా, హిందూ మహాసముద్రం ఎం ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం దక్షిణార్ధగోళంలో ఉంది. ఓకే, పసిఫిక్ మహాసముద్రం వి ఆకారంలో ఉంది, పూర్వార్ధగోళంలో ఉంది, తూర్పార్ధగోళంలో ఉంది. తూర్పున పసిఫిక్ అంటే ఏది, జపాన్ దీవులు వస్తాయి, పశ్చిమకి అమెరికా ఇవన్నీ వస్తాయి. అయితే పసిఫిక్ మహాసముద్రంలో పీడనాల వ్యత్యాసాల వలన దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం ప్రభావితం అవుతుంది. ఓకే, అందువలన ఆ సమయంలో ఎలనినో ఏర్పడితే దానినే ఇప్పుడు చెప్పాం కదండి, ఎలనినో ఎఫెక్టే, ఈఎన్ఎస్ఓ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఈఎన్ఎస్ఓ, ఎలనినో సౌత్ పోల్ ఎఫెక్ట్ అనమాట, ఇది ఎల్ఎన్ఎస్ఓ ఎఫెక్ట్ అంటారు. సో ఏంటి, దక్షిణార్ధగోళం హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం గాలుల్లో, అంటే హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం పీడనాల వ్యత్యాసాల వలన పరస్పర వ్యతిరేక స్థితిలో అక్కడ ఎలనినో సంభవిస్తే దాన్ని ఈఎన్ఎస్ఓ ఎఫెక్ట్ అంటారు. ఈఎన్ఎస్ఓ ఎఫెక్ట్ నే దక్షిణ డోలనము అంటాం. అర్థమైందండి? ఎందుకంటే దక్షిణార్ధగోళంలో సంభవించింది కనుక. ఏ సముద్రాలు, హిందూ పసిఫిక్ మహాసముద్రం గాలుల పీడనాల్లో వ్యత్యాసాల వలన ఎలనినో సంభవిస్తే ఈఎన్ఎస్ఓ. మరి వాకర్ సర్క్యులేషన్ సేమే, దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం పీడనాల తేడాల వలన ఇదేంటి, వాకర్ వృత్తాకార మార్గంలో ఒక సర్క్యులేషన్ గా ఏర్పడితే అవి చూడండి, ఇది ఎలనినో, ఇది వృత్తాకార మార్గంలో చలిస్తే వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటారు. అయితే ఈ రెండింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ వాసన్ డైపోల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, పెరు తీరంలో ఎలనినో సంభవించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు నైరుతి ఋతుపవనాలు సమృద్ధిగా వస్తున్నాయంటే ఇండియన్ వాసన్ డైపోలే. ఇండియన్ వాషన్ డైపోల్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటి ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది మనకు ఒక్కసారి చూద్దాం. మన భారతదేశము ఇటువైపు అరేబియా మహాసముద్రం ఉంది, ఇటువైపు బంగాళాఖాతం ఉంది, ఈ కింద ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఉంది. ఇండియన్ ఓషన్ డైపోల్ లో భాగంగా ఒక్కసారి చూస్తే తూర్పున బంగాళాఖాతం ఉంది, మరి పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉంది. ఓకేనా, ఈ డైపోల్ చూసుకోండి, డైపోల్ తూర్పున బంగాళాఖాతం ఉంది, ఇక్కడ అరేబియా మహాసముద్రం ఉంది. చాలా ఇంపార్టెంట్, ఇదే ఇండియన్ ఓషన్ డైపోల్, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. భారతదేశానికి కింద హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్, తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమ అరేబియా మహాసముద్రం ఉంది. ఈ డైపోల్ లో భాగంగా మనం పరిశీలిస్తే ఏం జరుగుతుంది, ఎలనినో ఏదైతే ఉందో అది సంభవించినప్పటికీ చూడండి, బంగాళాఖాతం అరేబియా అనేవి హిందూ మహాసముద్రం రెండు ధ్రువాలు, డైపోల్ అంటే ధ్రువాలు. ఓకే, ఒక ధ్రువం ఏంటి, బంగాళాఖాతం తూర్పున ఉంది, ఇంకో ధ్రువం ఎక్కడ ఉంది, పశ్చిమాన ఉంది, అదేంటి అరేబియా మహాసముద్రం. ఈ అరేబియా హిందూ మహాసముద్రం చూడండి, ఒక్కసారి నైరుతి పవనాలు వస్తే ఎక్కడ వస్తాయి, అరేబియా వైపు వస్తాయి. చూసుకోరా, ఇలా వస్తాయి కదా, అరేబియా మహాసముద్రం నుంచి కేరళకు వస్తాయి మనకి. ఈ అరేబియా హిందూ కలిసే ప్రాంతంలోనంట, అరేబియా హిందూ ఇలా కలిసే ప్రాంతం ఉంటుంది కదా, ఇది హిందూ మహాసముద్రం అండి, ఇది అరేబియా అండి. ఈ కలిసే ప్రాంతంలో 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే, అక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ఈ డైపోల్లో, అంటే అటువైపు పశ్చిమ డైపోల్, అది తూర్పు డైపోల్లో బంగాళాఖాతము హిందూ మహాసముద్రం ఇక్కడ కలిసే ప్రాంతంలో 0.4 డిగ్రీలు తగ్గుతుంది. ఎక్కడ పెరిగితే ఎక్కడ తగ్గుతుంది, చాలా ఇంపార్టెంట్.
ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు దాన్ని. అంటే అరేబియా సముద్రము అరేబియా సముద్రము హిందూ మహాసముద్రం కలిసి ఈ పశ్చిమ డైపోల్లో 0.4 డిగ్రీస్ పెరిగితే ఇక్కడ 0.6 తగ్గుతుంది, ఇక్కడ తగ్గితే అక్కడ పెరుగుతుంది. దీన్నే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు. అసలు దీనికి ఏంటి సమయం అంటే ఏం లేదు. ఎలనినో సమయంలో భారత్కి కరువు వస్తుంది, కానీ ఆ సమయంలో ఇండియన్ ఓషన్ డైపోల్ వస్తే వర్షాలు పడతాయి. ఇదే పాయింట్. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ మీకు అవసరం లేదు. ఇండియన్ ఓషన్ డైపోల్ యొక్క ఉపయోగం ఏంటని ముందే చెప్పేశాను నేను, ఎందుకంటే ఆ బిట్ అనేది నా మైండ్లో అప్పటి నుంచి ఉంది. ఇండియన్ ఓషన్ డైపోల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలనినో సంభవించినప్పుడు కూడా ఇండియన్ ఓషన్ డైపోల్ సంభవిస్తే ఎలనినో వస్తే రావాల్సిన కరువు రాదు, వర్షాలు సమృద్ధిగా పడతాయి. అర్థమైందా క్లియర్గా అందరికి కూడా? ఈ టాపిక్ అంత ఈజీగా అర్థం కాదు. క్లియర్ అర్థమైందండి? ఎందుకంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే మీకు చెప్పాను. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే హిందూ మహాసముద్రము, మరి దానికి 2 డైపోల్స్, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన వచ్చేసరికి అరేబియా మహాసముద్రం. అరేబియా మహాసముద్రంలో 0.4 డిగ్రీస్ పెరిగితే బంగాళాఖాతం డైపోల్ 0 తగ్గుతుంది. అది ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ ఏదైతే ఉందో దీని ప్రభావం వలన ఎలనినో సంభవించినా దాని ఎఫెక్ట్ లేకుండా వర్షాలు పడతాయి. ఇంకొకసారి మనం చెప్పుకోక్కర్లేదు, అదే ఇండియన్ ఓషన్ డైపోల్. రైట్? క్లియర్ అంటే ఇలా పెట్టండి. ఓకే, నెక్స్ట్. ఆ బాబు చాలా ఇంపార్టెంట్. టైం ఎంత అయిందమ్మా? స్టాప్ చేయండి. ఒక్కసారి చూడండి అమ్మా, ఈ చిన్న స్లైడ్ చూసి మనము ముగిద్దామా లేకపోతే నెక్స్ట్? ఓకేలండి, ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరూ కూడా? మళ్ళీ మీకు అదన భారం ఎందుకు? మరొక గంటలో మ్యాక్సిమం 2 నుంచి 3 మ్యాక్సిమం నేను క్లోజ్ చేసేస్తాను. ఏది? ఈ స్మార్ట్ అయిపోయింది అనుకోండి. జాగ్రఫీ స్మార్ట్, హిస్టరీ స్మార్ట్, అది ఏన్షియంట్ మిడిల్ మోడల్. అలాగే ఇంతకుముందు సైన్స్ పాలిటీ స్మార్ట్ చెప్పాం. పాలిటీ అన్ని కూడా జీకే ఓరియంటెడ్ స్మార్ట్, ఎకానమీ స్మార్ట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ స్మార్ట్. ఇవన్నీ ఒక ఫోల్డర్లో పెడతాను. అవి బాగా చూసుకుంటే మీకు అన్ని బాగా కవర్ అయిపోతాయి. అర్థమైందండి? అదంతా ఫోల్డర్లో పెడతాను. నాకు కొంత టైం ఏంటలేదు, ఈరోజు మ్యాక్సిమం పెట్టేస్తాను. ఓకే అండి, అర్థమైంది అందరూ కూడా? స్మార్ట్లు అన్నీ ఒక దగ్గర పెడతాను. క్లియర్? అందరికి బాగా అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బా